హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. ఈ వీడియోలో శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలాగో చూపిస్తాను. ముందుగా శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే మనకి ఐరన్ బాక్స్ ఉండాలి. అలాగే సేఫ్టీ పిన్స్ కూడా కొన్ని పక్కన పెట్టుకోండి. శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయాలంటే ముందుగా పళ్ళు పట్టు తీసుకుని మనకి పళ్ళు ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి మెజర్మెంట్ చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చి కస్టమర్స్ కూడా ఇలాగా బాక్స్ ఫోల్డింగ్ చేయమని ఇస్తే ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, నేను అయితే ఇలా మెజర్మెంట్ తీసుకుని ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టాను. ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఈ శారీ ఇచ్చిన ఆవిడైతే ఈ విత్ కావాలని అడిగారు శారీ ప్లేట్స్. అయితే నేను ఇలా ఈ విత్తులో ఈ ప్లేట్స్ పెడతాను. చూడండి, ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని ఇలా ప్లేట్స్ సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 5 ప్లేట్స్ వచ్చినాయి. చూసారు కదా, ఫస్ట్ పెట్టిన ప్లేటు కస్టమర్కి కావాల్సిన విత్తులో ఈ విధంగా పెట్టుకుని తర్వాత ప్లేట్స్ అన్నీ కూడా కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకుని మనకు కావాల్సిన లెంత్లో ఇవన్నీ సెట్ చేసుకోవాలి. కావాల్సిన లెంత్కి సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి కదండి. ఆ లెంత్లో మనం ఈ ప్లేట్స్ అన్నీ సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ ఎప్పుడు కూడా లో హీట్లోనే ఉండాలి. లో హీట్లోనే పెట్టుకోవాలండి ఐరన్ బాక్స్. మరీ హీట్ పెట్టుకోకూడదు. పట్టు శారీస్ కదా, గమ్మున అటు ఇటు అయినా భయం. మరి పళ్ళు లెంత్ కోసం సేఫ్టీ పిన్ పెట్టాను కదా, ఆ పిన్ వరకు ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి పళ్ళు పార్టు. ఫ్రంట్ పార్ట్ని కూడా నీట్గా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఫ్రిల్స్ వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. పళ్ళు లెంత్ దగ్గర మనం పిన్ చేసుకున్నాం కదండి, ఆ పిన్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ అనమాట, ఫ్రంట్ పార్ట్ని ఇలా సెట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఐరన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా ఉందో. పళ్ళుకి ఎంత లెంత్ కావాలో చూసుకుని దాని దగ్గర ఇలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి, ఈ విధంగా ఐరనింగ్ చేసుకుని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పళ్ళు ప్లేట్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మనం కుచ్చుల దగ్గర చూద్దాము. కుచ్చులు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. చూడండి, పళ్ళుకి కుచ్చులు పెట్టుకోవాలంటే ఈ విధంగా కట్ చింగ్ని ఇక్కడ వరకు ఇలా పెట్టుకుని మనకి కుచ్చులకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా. అయితే నాకు ఇచ్చిన క్లయింట్కి అయితే ఇక్కడ తీసుకున్నాను మెజర్మెంటు. ఇలా మెజర్మెంట్ తీసుకున్న ఆవిడ దగ్గర ఇలా సేఫ్టీ పిన్ పెట్టాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందనమాట మెజర్మెంట్ అయితే. ఇప్పుడు ఈ మధ్యలో ప్లేట్స్ పెడతాను కుచ్చులకి. ఈ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. మరీ చిన్నవి కాకుండా అలానే పెద్దవి కాకుండా చూసుకుని పెట్టుకోవాలండి. ఇలా కుచ్చులు పెట్టుకుని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి.
ఇలా సెంటర్లోకి వచ్చేటట్టు ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకి కుర్చీలు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా కుర్చీల దగ్గర ఈ విధంగా సెట్ చేసుకుని 1 బై 1 ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా సెట్ చేసుకుని ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెడతాను. ఈ చివర్లో కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి, ఏంటంటే కుర్చీలు కదలకుండా ఉంటాయి. ఇలా ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్స్ని ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్లో తిప్పుకోవాలి. ప్లేట్స్ ఇలా రివర్స్లో వేసుకోవాలి, ఫోల్డింగ్ కోసం అన్నమాట. ఇలా రివర్స్లో వేసుకుని ఇప్పుడు ఈ కట్టు చెంగు ఉంది కదండి, ఫోల్డింగ్ కోసం సెంటర్లోకి రావాలి ప్లేట్స్. ఎన్ని ఫోల్డింగ్లు వస్తే అన్ని ఫోల్డింగ్లు ఈ కట్టు చెంగు వేసుకోవాలి. ఇలాగా చూడండి, సెంటర్లోకి వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేస్ట్ పార్ట్ అన్నమాట. ఈ వేస్ట్ పార్ట్ని కూడా ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి, శారీ నలగకుండా. శారీ నలగకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ మనకి శారీ ఫోల్డింగ్లో ఇదే మెయిన్ పార్ట్ అండి. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక ఫోల్డింగు, రైట్ సైడ్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ వచ్చేలా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి.
మెయిన్గా మనకు రావాల్సింది ఏంటంటే లాస్ట్లో ఫోల్డింగ్ అనమాట. నీట్గా చేసుకుంటే శారీ కూడా నలిగిపోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ నెల లోపలికి ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసుకుని శారీని సెట్ చేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడం వలన శారీ కట్టుకోవడం చాలా బాగుంటుందండి. హడావిడిగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో 2-3 శారీస్ మారుస్తాం కదా, అప్పుడు ఆ టైంలో మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతే మనకి కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరి సహాయం అవసరం లేదు. చూశారు కదండి శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఈ వీడియో చూసి మీరందరూ ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.